పరిశుద్ర మహోన్నత తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు పునరుద్ధాన దినం ప్రభా. యేసయ్యా ఆలయానికి తీసుకుని వెళ్ళావు ప్రభా తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా మీరు మాట్లాడారు ప్రభా తండ్రి, నీ ఆత్మతో అభిషేకిచ్చావు ప్రభా. కన్నీటి ప్రార్థన చేసుకోవడానికి మాకు సహాయం దయచేసావు ప్రభా తండ్రి. నాయన నీ పరిశుద్ధ ఆలయంలో ప్రభా మేలుతో తృప్తిపరిచావు ప్రభా తండ్రి. నాయన లోకంలో ఎంతమంది ప్రభా తండ్రి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రభా తండ్రి యేసయ్య నామంలో అడుగు పెట్టారో వాళ్ళు ఏ బాధ ప్రభా తండ్రి పడుతున్నారు, ఏ వేదన చెందుతున్నారో, దేని నిమిత్తం కన్నీరు విడిచారో ప్రభా తండ్రి, ఏ అనారోగ్య పరిస్థితులు ప్రభా, ఏ విన్నపాలు ప్రభా తండ్రి నాయన, ఏ అనారోగ్య పరిస్థితులు ప్రభా నీకు చెప్పారో ప్రభా, అన్ని పరిస్థితుల్లో నిశ్చయంగా మాకు తోడుగునే దేవుడు ప్రభా. నీకు మొరపెట్టు వారికి, నీకు నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా నే దేవుడు ప్రభా తండ్రి. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయనని సెలవిచ్చిన తండ్రి యేసయ్యా ప్రభా. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక ఆలకించిన దేవుడు అని ప్రభా తండ్రి నాయన. నీ వాక్కు బట్టి, నీ లేఖనం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా ప్రభా తండ్రి. మా మార్గంలో నాయన నీవు మాకు క్షేమాన్ని దయచేసావు ప్రభా. మరణాన్ని తప్పించావు ప్రభా తండ్రి. నీకు గృహాలకు క్షేమంగా చేర్చావు ప్రభా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ పునరుద్ధాన దినం నుంచి ప్రభా తండ్రి మరలా వచ్చే పునరుద్ధాన దినం వరకు ప్రభా భూమి మీద మనుషులందరినీ సర్వ సృష్టిని ప్రభా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంత పెడుతున్నా ప్రభా తండ్రి నాయన. యేసయ్యా ఈ దినాన మేము పొందుకున్న అభిషేకము ప్రభా తండ్రి నాయన, వినిన నీ వాక్యము నాయన, నీ వాక్శక్తితో, నీ కృపతో ప్రభా తండ్రి, నీ దయతో ప్రభా తండ్రి నాయన నీవు మమ్మల్ని నడిపిస్తావని ప్రభా. ఈ వారంలో మాకు ఏం జరగబోతుందో మాకు తెలియదు కానీ ప్రభా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సార్వత్రిక సంఘాన్ని, సకల పరిశుద్ధుల్ని నీ పాదాల చెంత పెడుతున్నావు యేసయ్యా. నువ్వు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందన, భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, క్షేమాన్ని అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు యేసయ్యా. మా జీవితంలో ఏ బాధ ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నా ప్రభా, నాకు తెలిసి డాక్టర్స్ మందులు ఏమీ చేయలేవు కానీ నాయన నీ దయగల చూపులే ప్రభా తండ్రి నాయన. యేసయ్యా నీ నోటి నుంచి వచ్చిన ఒక్క మాటే యేసయ్యా ప్రభా, నీ దెబ్బలే ప్రభా తండ్రి నాయన మమ్మల్ని కరుణించి, కనికరించి, క్షమించి స్వస్థత అనుగ్రహించాలి ప్రభా తండ్రి. యేసయ్యా మమ్మల్ని స్వస్థపరచు అనే అడిగే అధికారము మాకు లేదు, ఎందుకంటే మేము నీ మాట వినము, నీకు లోబడము, నీ ఆజ్ఞలు గైకొనము, నీ చిత్తము చేయము, వాక్యాన్ని ధ్యానం చేయము, ప్రార్థన ఎడతెగక ఎల్లప్పుడూ స్తుతించము. కానీ ప్రభా తండ్రి నాయన మా హృదయ లోతులో ప్రభా తండ్రి యేసయ్యే ఉన్నారు ప్రభా తండ్రి నాయన. యేసయ్యా మాకు నీ మాటే వినాలని ప్రభా తండ్రి నాయన, నీతో నడవాలని, నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాము ప్రభా తండ్రి. నీ కృపలో ప్రభా తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని వేడుకుంటున్నాను నజరేయుడైన యేసయ్యా. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. దావీదు కుమారుడా నాయన యేసయ్యా, గుడ్డి భర్తమైన కరుణించినట్టు ప్రభా మాకు కళ్ళుండి ప్రభా నిన్ను చూడలేని గుడ్డివారిగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని ప్రభా క్షమించండి. రాత్రికాల